ఒకానొక సందర్భంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురితోటి కూడా పాతివ్రత్య విషయం ఒకటి వచ్చినప్పుడు లక్ష్మీ అమ్మవారు, సరస్వతి అమ్మవారు, సాక్షాత్తు మహాకాళి పార్వతి అమ్మవారు ముగ్గురు కూడా పాతివ్రత్య మహాత్మ్యాన్ని చెప్తున్నప్పుడు ఆవిడ గొప్ప పతివ్రత అని చెప్పడం జరిగింది నారద మునీంద్రుల వారు. చెప్పినప్పుడు ఈవిడ్ని పరీక్షించాలి అని ఆ ముగ్గురు భర్తల్ని ప్రేరేపించారు. ప్రేరేపించేటప్పటికి ముగ్గురు ఆ అనసూయ అమ్మవారి దగ్గరికి వెళ్ళడము, ఆ అనసూయ అమ్మవారిని ఈ ఇంట్లో అత్రి లేనప్పుడు మాకు ఆహారం కావాలి అని అడిగారు. ఇంటికి ఎవరైనా అతిథి వస్తే పతివ్రతామ తల్లి ఏం చేస్తుంది, ముందు అన్నం పెడుతుంది. ఆ అన్నం పెట్టడానికి చక్కగా అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తే, కాదమ్మా వివస్త్రవై అన్నం పెడితేనే మేము తింటాము అనేటప్పటికీ ఒక్కసారిగా ఆవిడ ఆశ్చర్యపోయింది. ఓహో, ఇదేదో పరీక్ష జరుగుతున్నట్టు ఉందని ముందే గ్రహించి ఆమె పాతివ్రత్యము యొక్క మాహాత్మ్యంతో, అంటే ఎలాంటి వాడికి పరమాత్మ ఉద్భవిస్తాడు, అంత పాతివ్రత్యం ఉంటే ఉద్భవిస్తాడు, పాతివ్రత్య మాహాత్మ్యంతో ముగ్గురు చంటి పిల్లల కింద మార్చేసింది. కాబట్టి ఇక్కడ మనకి తెలియాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, పాతివ్రత్య ధర్మము భగవంతుణ్ణైనా సరే ఆధీనంలోకి తీసుకోగలదు, ఏమైనా సాధించగలదు. పాతివ్రత్య ధర్మానికి ఆ శక్తి ఉంది. కాబట్టి ఆ చక్కగా 3 రూపాల్లో తీసుకుంటే పతులు ఎంతకాలానికి రాకపోయేటప్పటికీ ఈ ముగ్గురు ప్రార్థన చేయగా, సరే ఈ ముగ్గురు నాకు ఇట్లా సంతానంగా పుడతాను అని మాట ఇస్తే నేను మళ్ళీ వీళ్ళకి పూర్వరూపం ఇస్తాను అని చెప్పింది ఆ తల్లి. అనేటప్పటికీ అనుగ్రహించారు. అప్పుడు ఆ పూర్వరూపము అనేది రావటం జరిగింది. ఆ సందర్భంలో అత్రి మహామునికి దత్తత వచ్చాడు కాబట్టి దత్తాత్రేయుడు అనేటటువంటి నామము. ఆ తర్వాత ఇంకొక తపస్సుని ఆచరించడం వల్ల ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు 3 రూపాల్లో పుట్టారని కూడా ఉంది. ఒక ఆయన చంద్రుడు, ఒక ఆయన దూర్వాసో మహర్షి, ఇంకొక ఆయన దత్తాత్రేయ స్వామి వారు. ఈ రూపం కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైనా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క కలయిక. అందుకనే మనం గురువు గురించి చేసేటటువంటి స్తోత్రము ప్రతి ఒక్క పిల్లవాడికి తెలిసినటువంటి స్తోత్రం దత్త స్తోత్రమే.